హాయ్ అండి, నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథ కంటిన్యూ చేద్దాం. ఈ లాలస అసలే భర్త చనిపోయిన బాధ. అరే, సంవత్సరానికే అతను కాలం చేయటం వల్ల ఏం జరిగింది? సో అసలు నా భర్త ఎందుకు చనిపోయాడు, నా జీవితం ఇలా ఎందుకు అయింది అన్న బాధలో ఉండుంటే తన కూతురు మాత్రం ఎదురుగా ఉన్న బెడ్ పై నుంచి 4 నెలల పాప లేచి కూర్చొని నవ్వుతూ ఉంటుంది. ఇది చూసిన లాలసకు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఒక పక్క బాధ, మరో పక్క కోపం. అరే, మొదలే భర్త చనిపోయి బాధపడుతూ ఉంటే దీనికేమైంది? కూర్చొని నవ్వుతూ ఉంది. అసలు ఇది ఎలా సాధ్యము? ఏదో ఉన్నది, దీని వెనక ఏదో దుష్టశక్తి ఉన్నదన్న అనుమానం కలుగుతుంది. అయితే ఈమె ఒక పక్క బోరున ఏడుస్తూ ఉంటే భర్త చనిపోయిందని చెప్పి, అది మాత్రం వాళ్ళ పాప మాత్రం గట్టిగా నవ్వుతూ ఉండేసరికి ఒక్కసారిగా కోపోద్రిక్తురాలై వెంటనే తన పక్కన ఉన్న గ్లాసులోని నీళ్లను ఆ పాప మీదకి బలంగా విసురుతుంది. అయితే ఆ టైంలో తన చేతికి గాయం అయి ఉండటం వల్ల ఆ చేతి నుంచి ఒకటి రెండు రక్తం చుక్కలు ఆ పాప వైపు వెళ్ళటం గమనిస్తుంది. అయితే ఆ రక్తపు చుక్కలు పాపను తాకక ముందే ఎదురుగా ఏదో ఒక పొగలాంటి ఆకారాన్ని చూసి ఒక్కసారిగా దడుచుకుంటుంది. ఎప్పుడైతే ఈ రక్తపు చుక్క ఆ పొగ లాంటి ఆకారాన్ని తాకుతుందో ఒక్కసారిగా అది గట్టిగా అరిచి మాయమైపోతుంది. ఈ లాలస ఎగిరి వెనక్కి పడుతుంది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. అసలు ఎవరు ఇంటిలో ఉంది? సడన్గా ఆ ఆకారం ఎలా వచ్చింది? తన భర్తకు చావడానికి కారణం ఆ ఆకారమేనా అన్న ఆలోచనలో పడిపోయి అలానే ఉండిపోతుంది. కొద్దిసేపటికి తల్లిదండ్రులు రావటంతో ఆమెను నచ్చజెప్పి జరగవలసిన కార్యక్రమాలన్నీ వాళ్ళు పూర్తి చేస్తారు. అయితే పూర్తి చేసిన తర్వాత కూడా ఈమె ఎప్పుడు దాని గురించి ఆలోచించటం వల్ల వాళ్ళ తండ్రి ఉండి గట్టిగా అరుస్తాడు. అమ్మాయి, భర్త చనిపోయాడు, సరే కనీసం పాపనైనా పట్టించుకో అనేసరికి పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపను బుజ్జగించి పాలు పట్టి మళ్ళీ వచ్చి తండ్రితో తన జరిగిన విషయాన్నంతా చెప్తుంది. అది విన్న వాళ్ళ తండ్రి వెంటనే, అమ్మా, ఇది ఏదో దుష్టశక్తికి సంబంధించిందే, ఖచ్చితంగా ఏదో జరిగింది మీ భర్తకు సంబంధించి, లేకపోతే అతను చనిపోవడం ఏంటి, అది డాక్టర్లు ఆ జబ్బును గుర్తించకపోవడం ఏంటి, ఒక పని చెయ్యి, మీ తాత మంచి సిద్ధాంతి, అతను ఇలాంటి విషయాల్లో బాగా అనుభవం ఉంది, ఈజీగా అతను కనుక్కుంటాడని చెప్పి ఆ పాపను తీసుకొని తండ్రితో పాటు వాళ్ళ తాత దగ్గరికి వెళ్తుంది లాలసను చూస్తూనే అతను అర్థమవుతుంది ఏదో సమస్య ఉందని చెప్పి. అయితే ఫస్ట్ లాలసను పిలిచి ప్రేమగా మాట్లాడతాడు, జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. అయితే సరేనని చెప్పి ఒకసారి ఆ పాపను చూద్దామని అనుకుంటాడు. ఆ పాపను తీసుకుని రమ్మంటాడు.